ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సూలూరుపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాధాకృష్ణను అరెస్టు చేయాలని ఎస్ఐ అజయ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మండల అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏబిఎన్ రాధాకృష్ణ సభ్యత సంస్కారం లేని వ్యక్తిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుండి వైఎస్ జగన్పై విషం చుమ్ముతూ అవాస్తవాలను ప్రచురిస్తున్నారని తెలిపారు. ఏబిఎన్ రాధాకృష్ణ జర్నలిస్టు ముసుగులో ఉండి నారా చంద్రబాబు నాయుడికి రక్షణగా ఉంటూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ తద్వారా తన ఆర్థిక లాభాలను పెంచుకుంటున్నారని అనిల్ రెడ్డి తెలియజేశారు. ఏబిఎన్ రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేసి క్షమాపణలు చెప్పాలని సూలూరుపేట వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట పట్టణాధ్యక్షులు కృపాకర్ రెడ్డి, జెట్టి వేణుయాదవ్, మీజూరు రామకృష్ణారెడ్డి, తూపాకుల ప్రసాద్, వేనాటి శివ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్నటి రోజున ఏబిఎన్లో వచ్చినటువంటి వార్తా ప్రసారాలని మీరందరూ గమనించడం జరిగింది. దాని మీద ఈరోజు సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిలివేడి సంజీవన్న గారి పిలుపు మేరకు ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ పైన, ఆ కార్యక్రమం చేసిన వారి సిబ్బంది పైన తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ తీసుకుని అన్ని పోలీస్ స్టేషన్లో మాదిరిగానే మీకు కూడా అక్నాలజ్మెంట్ ఇస్తాము, ఒక్కసారి నేను పై అధికారులను కనుక్కొని అక్నాలజ్మెంట్ ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే అక్నాలజ్మెంట్ ఇచ్చేదానికి మళ్ళీ పై అధికారులను కనుక్కోవడం ఏంది? ఈరోజు తప్పు చేశారని నిస్సిగ్గుగా అందరికీ తెలుస్తా ఉన్నా ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ చూపిస్తూ ఒక నేరస్తుడికి కొమ్ము కాసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని ఎండగడుతూ ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంత హేయమైన మాటలు మాట్లాడాడో మీరందరూ కూడా చూశారు. ఈరోజు భారతదేశం అంటే ఒక విలువలు కట్టుబాటులో ఉన్న దేశం మంది. ఆ దేశంలో భార్య పిల్లలు దీనికంతా కూడా ఒక సంస్కారవంతమైన దేశం మంది. అటువంటిది భార్యలు కాదంటారు, భార్యలను చెల్లెలు అంటారు, రకరకాల మాటలతో ఎంత నీచంగా ఏబిఎన్లో ఆయన ప్రోగ్రాం పేరు వేరే ఉంది, ఆ పేరు తీసి దానికి చిలక పలుకులు అని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నువ్వు చెప్పేటువంటి అబద్ధాలు, నువ్వు చేసేటువంటి బ్రోకరిజం, నువ్వు ఏ విధంగా ఎదిగేవో నీ పుట్టు పూర్వతాలు మొత్తం ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు. నువ్వు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన మీద విషం కక్కుతూనే ఉన్నావు. అయినా మేము ఎక్కడికి భయపడి పారిపోతామనో మీ చంద్రబాబు నాయుడికి కొమ్ము కోసేదానికి నువ్వు ఎన్నైనా కాసుకో, కానీ మాట్లాడే ముందర ఒక సభ్యత సంస్కారం ఉండాలి. మాట్లాడేటప్పుడు ఆ సభ్యత సంస్కారం నువ్వు మర్చిన రోజు మాకు కూడా నోరుంది. మేము నోటికి వచ్చినప్పుడు మాట్లాడడం మాకు చేతకాని పని కాదు, అదేమి మాకు తెలియని విద్య కాదు. మేము మాట్లాడడం మాకు అదేమి పెద్ద బ్రహ్మ విద్యం కాదు. నువ్వు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని నువ్వు చేయాల్సిన ఒక మీడియా ప్రతినిధి వేయండి, నలుగురికి ఆదర్శవంతంగా ఉండాల్సింది పోయి ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి లుచ్చా రాజకీయాలకి, చంద్రబాబు నాయుడికి నువ్వు పట్టం కడుతున్న విధానానికి ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూలూరుపేట నియోజకవర్గ తరఫున ఖండిస్తూ ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ కూడా రసీదు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తామని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.